బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వంలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన శాఖలో జరుగుతున్న వరుస సంఘటనలపై అసహనంగా ఉన్నారు. తన నోటీసులో లేకుండా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడంపై సురేఖ ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ కారణంగానే కొండా సురేఖ కేబినెట్ సమావేశానికి కూడా రాలేదని ప్రచారం జరుగుతోంది. లండన్ పర్యటన తర్వాత ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకపోవడమే ఇందుకు నిదర్శనం. తనకు సమాచారం ఇవ్వకుండా కడియం శ్రీహరి దేవాదాయ కమిషనరేట్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించడంపై కూడా గుస్సాగా ఉన్నారు. సీఎంఓ సపోర్ట్ తో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అధికారులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కొండా సురేఖ ఆగ్రహంగా ఉన్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి సురేఖ సీఎంకు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోనట్లు చర్చ జరుగుతోంది. తాజా పరిణామాలపై సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షికి మంత్రి కొండా సురేఖ బహిరంగ లేఖ రాసే అవకాశం కనిపిస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మంత్రి కొండా సురేఖ గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా ఆమె శాఖలో జరుగుతున్నటువంటి వరుస సంఘటనలకు ఆమె తీవ్రంగా అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే యాదగిరి ట్రస్ట్ బోర్డు సంబంధించి దేవాదాయ శాఖ సంబంధించినటువంటి ఈ ట్రస్ట్ బోర్డుకు సంబంధించి ఆమె నోటీసులో లేకుండా వేశారనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఆమె లండన్ లో ఉన్నప్పుడు యాదగిరి ట్రస్ట్ బోర్డు ప్రకటించారు. అందులో ఆ కనీసం ఆమెకు మాట మాత్రమైనా చెప్పలేదనేది ప్రధానంగా ఆమె రగిలిపోతున్నట్లుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఆమె లండన్ నుంచి వచ్చిన తర్వాత జరిగినటువంటి కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. దీంతో పాటుగా నిన్న ఏదైతే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎండోమెంట్ కు సంబంధించిన అంశాల పట్ల ఆ ఎండోమెంట్ కార్యాలయంలో కమిషనర్తో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంత్రి నోటీసులు లేకుండానే సమీక్ష చేశారనేది ప్రధానంగా మరొక చర్చ జరుగుతా ఉంది. దీంతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోను సీఎంఓ పెత్తనం ఎక్కువగా ఉంటుంది. అధికారులు సీఎంఓ డైరెక్షన్ లోనే పనిచేస్తున్నారు. మంత్రి చెప్పిన పట్టించుకోవడం అనేది ప్రధానంగా జరుగుతుంది, చర్చ జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ పలుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అనేది ఆమె సన్నిహితులు చెప్తా ఉన్నారు. దీని నేపథ్యంలో వరుసగా ఆమె డిపార్ట్మెంట్ లో జరుగుతున్నటువంటి చర్చలకు సంబంధించి సంఘటనలకు సంబంధించి ఆమె రగిలిపోతున్నట్టుగా తెలుస్తా ఉంది. పార్టీ అధిష్టానానికి పిసిసి చీఫ్ అదేవిధంగా మీనాక్షి నటరాజన్తో పాటు పార్టీ ప్రజలకు కూడా లేఖ రాసే యోచనలో ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. మొత్తానికైతే కొండా సురేఖ లండన్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక కార్యక్రమాలు కావచ్చు, పార్టీ కార్యక్రమాల్లో ఆమె పాల్గొనలేదు. తీవ్రంగా రగిలిపోతున్నట్టుగా సమాచారం అంతా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏదైనా డిస్ట్రిక్ట్ సంబంధించి సంబంధిత శాఖ మంత్రితో చర్చ జరిపించడం లేదా ఆమె నోటీసులో పెట్టి అధికారులతో మాట్లాడమా లేకపోతే రివ్యూకి సంబంధించి ఆమె మంత్రితో రివ్యూ చేయించుంటే బాగుండేది ఆమె చెప్తున్నటువంటి ఆమె సన్నిహితులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుకు సంబంధించి నల్గొండ జిల్లాకు సంబంధించిన నేతలు కూడా ఎటువంటి సమాచారం లేదు అనేది ఆమె చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి యువనాలు ఎపిసోడ్ సంబంధించి ఆమె ఒక కంప్లైంట్ అయితే చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలుసార్లు చెప్పినప్పటికీ ఆయన పట్టించుకోలేదు అనేది ఆమె సన్నిహితులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మొత్తానికైతే వరుసగా మంత్రుల ఎపిసోడ్స్ బయటకు వస్తా ఉన్నాయి. నిన్న జూపల్లి కృష్ణారావుకు సంబంధించి ఆయన టూరిజం శాఖకు సంబంధించినటువంటి రివ్యూ ముఖ్యమంత్రి నిర్వహించారు. ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లేకుండానే ముఖ్యమంత్రి రివ్యూ నిర్వహించినటువంటి పరిస్థితి. మంత్రులు అయితే ముఖ్యమంత్రి తీరు పట్ల రగిలిపోతున్న పరిస్థితులు అయితే చూస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.